documentation or comments. మీరేదన్నా ఒక బుక్ కొనుక్కున్నారనుకోండి. ఆ బుక్‌కి నేమ్ ఉంటుంది. ఆథర్ ఉంటాడు. ఆ పబ్లికేషన్ ఏ ఇయర్‌లో జరిగిందో అది గూడా ఉంటుంది. ఒక బుక్‌కి పేరున్నట్టే మన ప్రోగ్రామ్ కూడా ఒక డాక్యుమెంటేషన్ అనేది ఉండాలి. ఈ డాక్యుమెంటేషన్‌లో మనం ఏం రాయొచ్చంటే, ఆ ప్రోగ్రామ్ ఎవరు రాసారు? ఎప్పుడు రాసారు? ఆ హిస్టరీ అంతా ఆ డాక్యుమెంటేషన్‌లో స్టోర్ చేసుకోవచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, సపోజ్ మీరు ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ఈ ప్రోగ్రామ్ చూసారనుకోండి. ప్రోగ్రామ్ ఏం చేస్తుందో మీకు తెలీదు. ఆ డాక్యుమెంటేషన్ చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది. మనము కమెంట్‌ని 2 విధాలుగా రాయొచ్చు. ఒకటి సింగిల్ లైన్ కమెంట్సు. సింగిల్ లైన్ కమెంట్స్ అంటే, ఆ కమెంట్ అనేది ఒక సింగిల్ లైన్‌లో ఉందనుకోండి. అప్పుడు మీరు ఒక స్లాష్ ఇంకొకటి రెండో స్లాష్ 2 ఫ్రంట్ స్లాష్‌లు వాడి సింగిల్ లైన్ కమెంట్ రాయొచ్చు. అంటే థిస్ ఈజ్ టు ఫైండ్ ఏరియా. ఏదో సింపుల్‌గా రాసాను. అలాగే మనకి మల్టీ లైన్ కమెంట్స్ ఉంటాయి. అంటే ఒకటి కన్నా ఎక్కువ లైన్స్ ఉంటే దాన్ని మల్టీ లైన్ కమెంట్స్ అంటారు. ఆ మల్టీ లైన్ కమెంట్స్‌ని ఎలా రాయొచ్చంటే మల్టీ లైన్ కమెంట్స్ స్లాష్ స్టార్ స్టార్ స్లాష్ ఈ రెండిటి మధ్యన మల్టీ లైన్ కమెంట్స్ రాయొచ్చు. సపోజ్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ టు ఫైండ్ ఏరియా ఆఫ్ ఎ సర్కిల్. ఆథర్ నా పేరు రాస్తున్నాను భాస్కర్. డేట్ 21 జులై 2026. ఇలాగ మనం మల్టీ లైన్ కమెంట్స్ రాయొచ్చు. ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. దీన్ని హెడర్ డాక్యుమెంటేషన్ అంటారు. హెడర్ డాక్యుమెంటేషన్‌లో మొట్టమొదట ఉండేది ఫైల్ నేమ్. ఇది ఏ ఫైల్‌కి సంబంధించింది అనేది ఉంటుంది. తర్వాత ఉండేది ఒరిజినల్ ఆథర్. ఈ ప్రోగ్రామ్‌ని మొట్టమొదట మొదలుపెట్టింది ఎవరు? సో, ఒరిజినల్ ఆథర్. ఇది ఎప్పుడు మొదలుపెట్టారు? అసలు ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది? దాని డిస్క్రిప్షన్ అంతా ఇందులో రాస్తారు. తర్వాత వెర్షన్ నంబర్. ఈ 1.1 అని ఉంది కదా! 1 అనేది ఇది మేజర్ వెర్షన్ అంటారు. ఈ 1 అనేది మైనర్ వెర్షన్ అంటారు. అసలు ఈ ప్రోగ్రామ్ ఎక్కడ కంపైల్ అవుతుంది అనేది కంపైలర్ నేమ్ కూడా మెన్షన్ చేస్తారు. తర్వాత రివిజన్ హిస్టరీ. సో, ఫస్ట్ ఎవరు మొదలుపెట్టారు? ఇనీషియల్ క్రియేషన్ ఎప్పుడు 21 జూన్ 2026లో వెంకట భాస్కర్ వెర్షన్ 1.0తో మొదలుపెట్టారు. తర్వాత ఈ ప్రోగ్రామ్‌లో చిన్న బగ్ వచ్చింది. ఆ బగ్‌ని సాల్వ్ చేసింది ప్రియా శర్మ అనే ఒక అమ్మాయి ఎవరో సాల్వ్ చేసింది. తర్వాత ఎప్పుడు సాల్వ్ చేశారు? ఆ వెర్షన్‌ని ఇంక్రీజ్ చేస్తారనమాట. బాగా పెద్ద చేంజెస్ ఉన్నాయనుకోండి, మేజర్ వెర్షన్ ఇంక్రీజ్ చేస్తారు. చిన్న చిన్న చేంజెస్ అనుకోండి, బగ్స్ ఫిక్సింగ్ గాని అలాంటివి ఏమైనా ఉంటే మైనర్ వెర్షన్‌ని ఇంక్రీజ్ చేస్తారు. ఆ తర్వాత నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. దీనివల్ల ఉపయోగాలేమిటి అనేది ఇప్పుడు చూద్దాం. పెద్ద పెద్ద కంపెనీసు ఈ హెడర్ డాక్యుమెంటేషన్‌ని ఫాలో అవ్వాలంటాయి. ఎందుకో తెలుసా? వై డు కంపెనీస్ కేర్? ఒకటి టీమ్ కొలాబరేషన్. మీరిప్పుడు కోడ్ రాసారు. ఆ కోడ్ కొన్ని సంవత్సరాలయిన తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చి, ఇంకొక ప్రోగ్రామర్ వచ్చి చదవాల్సి ఉంటుంది. ఈ హెడర్ డాక్యుమెంటేషన్ రాయడం వల్ల, లేకపోతే ఆ డాక్యుమెంటేషన్ రాయడం వల్ల కోడ్‌ని
వేరే మెంబర్ ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్ మెయింటెనెన్స్. ఏదన్నా బగ్స్ వచ్చాయనుకోండి, ఆ బగ్స్ ఎందుకొచ్చాయో దాన్ని ఎలా సాల్వ్ చేయాలో అని తెలుసుకోవడానికి ఈజీగా మన హెడర్ డాక్యుమెంటేషన్‌ని రిఫర్ చేయొచ్చు. అంటే సపోజ్ ఏదన్నా ఒకటి చేంజ్ చేశారు. దానివల్ల ఇంకొకటి ఎఫెక్ట్ అయింది. ఆ చేంజ్ చేసిన దాన్ని మీరు డాక్యుమెంట్ చేస్తారు కదా! ఈ చేంజ్ వలన మనకి ఈ బగ్ రైజ్ అయిందనేది మనం ఈజీగా కనిపెట్టొచ్చు. మూడోది ఆటోమేటెడ్ టూల్స్. కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్‌ని ఉపయోగించి డాక్యుమెంటేషన్‌ని పీడీఎఫ్ రూపంలో గాని, హెచ్‌టీఎంఎల్ రూపంలో గాని దాన్ని తయారు చేయొచ్చు. ఆ టూల్ ఎగ్జాంపుల్ ఏంటంటే డాక్సీజెన్. డీఓఎక్స్‌వైజీఈఎన్. ఈ టూల్ వాడి మనము సి లాంగ్వేజ్‌లో ఉన్న డాక్యుమెంటేషన్‌ని ఒక పీడీఎఫ్ ఫైల్ కింద తయారు చేయొచ్చు. ఒక ప్రోగ్రామర్ యొక్క లక్షణం కోడ్ రాయడం మాత్రమే కాదు, అది ఎంత అందంగా రాసాము, ఎలాంటి కామెంట్స్ రాసాము, ఎదుటివారికి ఎలా అర్థమైందన్నది చాలా ముఖ్యం. మీరు ఒక సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ రాస్తే, అది ఒక కవిత చదివినట్టు, లేకపోతే అది కథ చదివినట్టు అంత ఈజీగా అర్థమయ్యేటట్టు రాయాలి. ఇప్పటి నుంచి మీరు ఏదన్నా ఒక ప్రోగ్రామ్ రాస్తే, హెడర్ డాక్యుమెంటేషన్‌ని కంపల్సరీ రాయండి. అది నేర్చుకునే టైంలోనే కాదు, మీరు ఉద్యోగం చేసిన టైంలో గూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.